హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ లూజ్ ఫ్రాన్స్ ఫ్రై స్టార్టర్ అండి. సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చిరొయ్యల్ని 3-4 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కప్పుడు బియ్యం పిండి, ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్. ఇవేవన్నా సరే కోటింగ్ చేశాక గనక సరిపోతే లాస్ట్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక కోడిగుడ్డు తీసుకుని బీట్ చేసుకోండి ఇలా బాగా కలిపేటట్టుగా. మీరు కనుక ఎక్కువ పచ్చిరొయ్యలు తీసుకున్నట్లయితే 2 కోడిగుడ్లు వేసుకోండి ఫ్రెండ్స్. బీట్ చేసుకున్న ఎగ్ మొత్తం కలిసేటట్లుగా వేసుకోండి చూపిస్తున్న విధంగా. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. ఒక స్పూన్ మసాలా పొడి, అర చెంచా మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కోట్ చేసుకోండి. పచ్చిరొయ్యలకి బాగా పట్టేటట్లుగా మొత్తం కోట్ చేయండి. మీరు మొత్తం కలిపాక పచ్చిరొయ్యలకి అనేది ఎక్కువ కోటింగ్ సరిపోతే కనుక 2 స్పూన్లు మైదా పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లోపలే దానికి బాగా పడుతుంది పచ్చిరొయ్యలకి మనము కలిపిందంతా కూడా. ఒక అరగంట పోయాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక్కొక్క పచ్చిరొయ్య అనేది తీసి వేసుకోండి. మొత్తం కలిపి అయితే వేయకండి, ఒక్కొక్కటి చూపిస్తున్న విధంగా వేసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఈ పచ్చిరొయ్యలు ప్యాన్లో వేసాక అసలు గరిటెతో తిప్పకండి. కొంతసేపు పోయాక దాని యొక్క కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు గరిటెతో అటు ఇటు మేము చూపిస్తున్న విధంగా కలపండి ఫ్రెండ్స్. అప్పుడు కింద పైన కూడా బాగా ఫ్రై అవుతుంది మనకి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ప్యాన్లో మొత్తం కలిపి వేయకుండా ఒక్కోటి వేసేయడం వల్ల చూసారు కదా ఎంత బాగా మనకి ఫ్రై అయ్యిందో. ఒక ప్లేట్లో వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు, ఎండుమిరపకాయలు 4 తీసుకోండి. ఉల్లిపాయలు కూడా సన్నంగా తరిగి పెట్టుకోండి. కొత్తిమీర కూడా తీసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ ఎక్కాక హై ఫ్లేమ్లోనే మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి ఒక అర చెంచా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లిపాయ ముక్కలు ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో దీనికి స్టార్టర్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు ఫ్రై చేసేటప్పుడే ఆ అరోమా అనేది తెలుస్తుంది. కలర్ చేంజ్ అవుతుంది అనగా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పచ్చిరొయ్యలు, అవి తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలపండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే ఉంచండి స్టవ్ అనేది. మనము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చేసినంతసేపు కూడా ఉంచరు ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు. అంత టేస్టీగా వస్తుంది. మేము ఇక్కడ ఇందులోకి నిమ్మకాయ పిండుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే పిండుకోవచ్చు లేకపోతే లేదు. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే, రెస్టారెంట్ స్టైల్ లూజ్ ఫ్రాన్స్ ఫ్రై స్టార్టర్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. అంతే, ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.